కి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. బోలో యేసు మహారాజుకి జై. ఆనే వాలా ఖుదా మసీకి జై. మన యేసు స్వామికి జై. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించునుగాక. ఈరోజంతా నా ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి ప్రియులారా, మనసారి రెండు చేతులు ఎత్తి యేసయ్యను స్తుతించండి. స్తోత్రం, 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 స్తోత్రం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడా. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడా. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అనుగ్రహించిన నూతన దినం బట్టి ప్రభు స్తుతిస్తూ ఈరోజంతా దేవుడు తన కృపను అనుగ్రహించి కాచి కాపాడినట్లుగా స్తోత్రం చేద్దామండి. అందరం నోరు తెచ్చి స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ఈరోజంతా మరి ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి, వ్యాపారాలు చేస్తున్న వారికి మీకు శుభము కృప కలుగునుగాక. పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారిని బట్టి, అలాగే బర్త్డేలు జరుపుకుంటున్న వారిని బట్టి కూడా ప్రభుకు మహిమ కలుగునుగాక. అలాగే మరి సంతానం లేకుండా వారిని ఇప్పుడే నా ప్రభు దర్శించి దయతలుచునుగాక. పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు కృప చూపి వివాహ విషయంలో గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆర్థిక అవసరతలన్నీ నా ప్రభు తీర్చినట్లుగా స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మన దేశాన్ని బట్టి, అలాగే నాయకులను బట్టి, పాలకులను బట్టి, ప్రభుత్వాలను బట్టి, మన దేశంలో జరుగుతున్నటువంటి దేవుని సేవను బట్టి, సాంఘిక పరిచర్యను బట్టి, స్కూల్స్, కాలేజీలు, అనాథాశ్రయాలు, వృద్ధాశ్రయాలు, చాలా క్రైస్తవ సంస్థలు ఉన్నాయి. వాటి అన్నిటికీ భద్రత దేవుడు దయచేసినట్లుగా మరి క్రైస్తవులకు, సంఘ కాపురులకు వ్యతిరేకంగా, పరిచర్యలకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చే ప్రతి శాసనాన్ని నా ప్రభు అణగదొక్కున్నట్లుగా మరి యేసయ్య కృపా పరిచర్యను బట్టి, మమ్మలను బట్టి, సంఘాన్ని బట్టి, సబ్స్క్రైబర్స్ అంటే మిమ్మల్ని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుతామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకి కలుగునుగాక. మీ అందరి వందనాలమ్మా, వందనాలయ. స్తోత్రం. దేవునికి మహిమ. మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదండి? మీ ప్రార్థన అవసరతలు తెలియజేస్తూ ఉండండి. అలాగే మరి మీ సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉండండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతానండి. 3-4. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3-4. త్వరగా నేను అంటే చిన్న మెసేజ్ కాబట్టి 6వ అధ్యాయము 3-4 నేను చదువుతాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి
తెలియక ఉండవలెను. చూడండి, నేను ఎందుకు ఈ వాక్యం చదివించానంటే, రహస్యమందున్న పరమ తండ్రి మీకు జవాబు ఇచ్చునగాక. ఆమేన్. జవాబు ఇవ్వాలంటే మనము చేసే ధర్మము, మనం చేసే పని, మనం చేసే చారిటీ, అది మరి రెండో వ్యక్తికి, నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలేను. అంటే దీని భావం ఏంటంటే, మనము గొప్పల కొరకు చారిటీ చేయకూడదు. గొప్పల కొరకు, మన బడాయిల కొరకు, మన పేరు ఘనత కొరకు, మన ఘనత కొరకు మరి చేయకూడదు. బైబిల్లో మరి ఒక వ్యక్తి ఉన్నాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం మొదటి నుండి చదువుతాను. మొదటి సుమారుగా 4 వచనాలు. ఇటలీ పటాలనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అను ఒక భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండేను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి, కొర్నేలు అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనని ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. హల్లెలూయా. అంటే కొర్నేలి ధర్మం కూడా చేశాడు లేదా? మంచి పనులు కూడా చేశాడు లేదండి? చేశాడు. మంచి పనులు చేశాడు. ధర్మం చేశాడు లేదా? కొర్నేలు చేశాడు. ఎలా చేశాడంటే అది రహస్యంగా చేశాడు. అంటే అందరికీ కనబడే విధంగా, సమాజములో, సొసైటీలో నాకు ఘనత ఉండాలనే ఉద్దేశంతో చేయలేదండి. యథార్థంగా చేశాడు, మనస్ఫూర్తిగా చేశాడు. ఈ చేత్తో చేసింది ఈ చేతికి, కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియకుండా చేశాడు. అంటే దాని భావం ఏంటంటే, ప్రజల దృష్టిలో పడిపోవాలి, నేను గొప్పోణ్ణి, నేను చాలా నాకు ఘనత రావాలనే ఉద్దేశంతో చేయలేదు. దేవుని కొరకు చేశాడు. ఏంటంటే దేవుని మెప్పు కొరకు, ఆయన మెప్పు కొరకు చేయలేదండి. దేవుని మెప్పు కొరకు, దేవుని ఘనత కొరకు ఆయన చేశాడు. అందుకే పరలోకమందున్న తండ్రి ప్రతిఫలం ఇచ్చాడు. ఆయన యొద్దకు ఆయన ధర్మకార్యాలను ప్రార్థనలు చేరాయి. అందుకే వాక్యం ఏముంటుంది? నేను ఎందుకు ఈ వాక్యాన్ని చదివించానంటే, నువ్వు చేసే ఏ పనైనా, అంటే దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే రహస్యంగా, అంటే నీ కొరకు, నీ మెప్పు కొరకు చేయకూడదు. దేవుని మెప్పు కొరకు, దేవుని ఘనత కొరకు చేస్తూ ఉండండి. నిశ్చయంగా దేవుడు కొర్నేలును దర్శించినట్టుగా, కొర్నేలుకి దేవుడిచ్చినట్టు ఆ రహస్యమైన ప్రతిఫలము, రహస్యమందున్న తండ్రి ప్రతిఫలం ఏ మాదిరిగా తెచ్చాడో అలాగూ మీకు దయచేస్తాడు. హల్లెలూయా. నా ప్రభు రహస్యమందున్న నా తండ్రి మీకు సహాయం చేయనుగాక, ప్రతిఫలం ఇచ్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధురా, మహోన్నతుడవు తండ్రి, అయ్యా, మరి మేము చేసే ఆ ధర్మము, మేము చేసే మంచి పని, మంచి ప్రవాదిగో తండ్రి, ప్రజల దృష్టిలో పడిపోవాలనే ఉద్దేశంతో కాకుండా మిమ్మలను, మీ నామ ఘనత కొరకు మేము చేయనట్లకు సహాయం చేయండి. అప్పుడు మాకు రహస్యం ఉందో అన్న మీరు మాకు ప్రతిఫలం చేయదు. దేవుడు వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ప్రతిఫలం ఇవ్వండి, కృప చూపండి. ఈరోజంతా కృపాక్షేమము అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీకును మీ కుటుంబాలకు తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.